ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దీవించండి. రాక వెనుకబడిన బిడ్డలను త్వరగా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా దేవా హయగార్ల కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. వారికి కావలసిన ఆరోగ్యము, బలమును, శక్తిని ఇవ్వండి. ప్రభువా, మాట్లాడుచుండగా మాతో మీరు ఉండండి. మా నోట నీ మాటలు ఉంచి వినగలిగే చెవులను గ్రహించే మనసిచ్చి మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు దేవుని మిక్కిలిగా ప్రేమించబడుతున్న దేవుని బిడ్డలారా, ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వెస్లీ చర్చ్ ఇన్ఛార్జి ప్రెస్బీటర్ రెవరెండ్ చార్లెస్ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసి ఉన్నాను. వేదికపై ఉన్న అభిషక్త గురువులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేసి ఉన్నాను. కోయర్ బృందానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసి ఉన్నాను. సంఘ పెద్దలు, కమిటీకి, మెంబర్స్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసి ఉన్నాను. లెంట్ ప్రేయర్లో పాల్గొంటున్న కుటుంబాల వారిగా వచ్చిన మీకందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసి ఉన్నాను. లెంట్ ప్రార్థనగా ఈరోజు 25వ రోజులో మనము ప్రవేశించాము. ఈరోజు మనము నేర్చుకుంటున్నటువంటి అంశము నా యొద్ద నేర్చుకొనుడి అన్నటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్ద నేర్చుకొనుడి. ఈ లెంటులో ఉంటున్నటువంటి మనము ఉపవాసాలు, ప్రార్థన, పశ్చాత్తాప పడుతున్నటువంటి మనము ఏమి నేర్చుకోవాలి అనేది ఈరోజు మనము నేర్చుకుందాం. దేవుని యొక్క ఉపదేశాన్ని వినయముతో, సాధు గుణముతో నేర్చుకోవాలని, అలాంటి వారికి మాత్రమే తండ్రిని వెల్లడి చేస్తానని ప్రభు జ్ఞాపకం చేయించి ఉన్నాడు. ఏమి నేర్చుకోవాలి? యేసయ్య మంచి బోధకుడు. యోహాను సువార్త 13:13 మనం చూస్తే యేసయ్య మంచి కాపరి, యేసయ్య మంచి టీచర్. ఏమి నేర్చుకోవాలి? మొదటగా ప్రేమను నేర్చుకోవాలి. పరిశుద్ధ పౌలు గారు తెస్సలోనికు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 9లో మనం చూస్తే సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కరలేదు, దేవుని చేత నేర్పబడితిరి. పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు మాసిడోనియాలో ఉన్న సంఘాన్ని ప్రేమించాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమించినప్పుడు శత్రువులు ఉండరు. మనందరి శత్రువు ఒక్కడే ఉండాలి, సాతానుడే మన యొక్క శత్రువు. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9లో మనం చూస్తే ప్రేమ ద్వారా మరణము తప్పించుకున్నారు, దూషించేవాడు నరహంతకుడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందును. నరహంతకుడు నిత్య జీవము పొందడు. నరహంతకుడు పరలోక రాజ్యము చేరడు. తల్లిదండ్రిని దూషించేవాడు పరలోక రాజ్యము చేరడు. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8లో మనం చూస్తే ప్రేమ పెక్కు పాపములను కప్పివేయును అన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎవరి మీద మనకు ప్రేమ ఉంటుందో వారిని మనము క్షమిస్తాము, వారి యొక్క పాపాలను మనం మన్నిస్తాము. వారు క్షమించమని అడిగినప్పుడు మనము వారిని క్షమిస్తాము. కనుక లెంటులో మనం నేర్చుకోవాల్సినది ప్రేమను మనము నేర్చుకోవాలి. ప్రేమ కలిగి మనము జీవిస్తున్నామా? మన తోటి సహోదరి సహోదరులతో, మన సంఘ బిడలతో, గురువులతో ప్రేమ కలిగి మనం ఉంటున్నామా? మన కుటుంబంలో ప్రేమ ఉన్నదా? ప్రేమను మనము నేర్చుకోవాలి. ఒకవేళ ప్రేమ లేకపోతే ప్రేమతో నన్ను నింపు ప్రభువా అని ప్రభుని మనము అడగాలి. రెండవదిగా నడకను నేర్చుకోవాలి.
హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3లో మనం చూసినట్లయితే చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనకు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన పిల్లలు, చిన్న పిల్లలు పడిపోతే ఎత్తుకుంటాం, హత్తుకుంటాం, ఎందుకు పడిపోయావు అని వారిని కొట్టము, తిట్టము. వారు చిన్న పిల్లలు గనుక పడిపోయినప్పుడు వారిని దగ్గరికి మనము తీసుకుంటాం. దేవుడు కూడా మనము పడిపోయినటువంటి సమయాలలో దేవుడు మనల్ని దూరము చేయడు. దేవుడు దగ్గరికి తీర్చుకుంటాడు, హత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. తప్పిపోయిన కుమారుని మనము చూసినట్లయితే నిజముగా ఆస్తి అంతా కూడా తీసుకున్నాడు తండ్రి యొద్ద. తండ్రి వద్దు అన్నాడు, అయినప్పటికీ కుమారుడు లేదు, నేను దూర దేశానికి వెళుతాను, అక్కడ ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను అని తన ఆలోచన చెప్పాడు. ఆస్తి అంతా తీసుకున్నాడు, దూరదేశానికి వెళ్ళాడు. అక్కడ స్నేహితులతో ఆటలాడుతూ, పాటలు పాడుతూ, యుద్ధం చేస్తూ పాపానికి బానిసైనటువంటి సమయాలలో తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా అయిపోయినప్పుడు ఒక పందులు యజమాని యుద్ధకు వెళ్ళినప్పుడు ఆ యజమాని దగ్గర ఉన్నటువంటి పందులు మేపుతున్నటువంటి సమయాలలో తనకు ఆకలైనప్పుడు ఆ పందులు మేసే ఆ యొక్క పొట్టును కూడా తను తిన్నప్పుడు బుద్ధి వచ్చినది. నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివారికి పుష్టిగా భోజనం లభించుచున్నది, నేను ఇక్కడ ఎందుకు ఆకలితో అలమలమాడాలి అని తనలో తాను మార్పు చెంది బుద్ధి తెచ్చుకొని తండ్రి యొద్దకు ఒక పనివాణిలాగా, ఒక కూలివాణిలాగా, నేను యోగ్యుడని కాదు, నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను అని వచ్చినప్పుడు తండ్రి దూరమున ఉండగానే కుమారుని చూసి సేవకులతో చెప్తున్నాడు, ఇదిగో నా కుమారుడు వచ్చాడు, విందు చేయండి అని. కుమారుని హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, నూతన వస్త్రాలు, ఉంగరాన్ని ధరింపచేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనము నడకను మనము నేర్చుకోవాలి. అందుకు ఒక పాట ఉంటుంది కదా, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడినా అలసట పైబడినా, అడుగులు తడబడినా అలసట పైబడినా, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. పరిశుద్ధ పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 1లో చూస్తే, నేను క్రీస్తుని పోలి నడుచుకొనున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. నన్ను పోలి నడుచుకొనుడి అని పరిశుద్ధ గ్రంథములో చెప్పిన ఏకైక వ్యక్తి పౌలు గారు. యేసు క్రీస్తు చెప్పాడు నన్ను అనుసరించుడి అని. యేసయ్య తర్వాత చెప్పిన వ్యక్తి పౌలు గారు మాత్రమే. నన్ను పోలి నడుచుకొనుడి. ఈ లోక మానవుల వైపు, ఎవరి వైపు చూసి మనము ప్రభువుని వెంబడించకూడదు. ఈ లోకంలో ఉన్న మానవులందరూ అసంపూర్ణులు, ఈ లోకములో ఉన్న మానవులందరూ పాపులే. వారిని చూసి మనం వెంబడిస్తే వారు ఏదో ఒక సమయాన పాపము చేసినప్పుడు, వారు బలహీనులైనప్పుడు మన విశ్వాసం అనేది తొలగిపోతుంది. కనుక యేసు వైపు చూసి యేసుని వెంబడించాలి. ఇదిగో పౌలు గారు అన్నారు, నన్ను పోలి నడుచుకొనుడి. క్రీస్తుని ఏ రీతిగా పోలి నడుచుకున్నానో మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి అన్నటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇక మూడవది మనం నేర్చుకోవాల్సినది, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్ద నేర్చుకొనుడి అని చెప్పేసి మన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చాలామంది నేర్చుకునే వరకు ఒకలాగా ఉంటారు, నేర్చుకున్న తర్వాత ఎందుకు తగ్గి ఉండాలి అని గర్వము,
మొండితనములాగా ఉంటారు. అన్ని నేర్చుకున్న తర్వాత నేర్పించినటువంటి వ్యక్తిని గౌరవించరు, వారికి విధేయతగా ఉండరు. నాకు అన్నీ వచ్చు కదా అని చెప్పేసి అనుకుంటారు. తగ్గించుకుంటే హెచ్చింపబడతాము. సైతాను గర్వముతో హెచ్చింపబడింది, త్రోసివేయబడింది. యోహాను సువార్త 19:9-11 మనం చూసినట్లయితే పిలాతు యేసుతో అంటున్నాడు, నాతో మాట్లాడవా? సిలువ వేయుటకును విడిచిపెట్టుటకు నాకు అధికారము కలదు అన్నప్పుడు యేసే అంటున్నాడు, ఎక్కడిదయ్యా నీకు ఈ అధికారము? ఎవరిచ్చారు ఈ అధికారం నీకు? నా తండ్రి నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం సంఖ్యాకాండము 12:3 మనం చూసినట్లయితే సాత్వికుడు ఎవరు అనేది మనం చూస్తే మోషే గురించి దేవుడు సాక్ష్యం పలికాడు. ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి నరులందరిలో కూడా మోషే సాత్వికుడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే మోషే వివాహము చేసుకున్నప్పుడు అహరోను మిర్యాము వారిని మరి దూషించినప్పుడు, ఎదిరించినప్పుడు దేవుడు తనతోనే మాట్లాడినాడా, మాతో మాట్లాడలేదా అని చెప్పినప్పుడు దేవుడు వచ్చి వారితో మాట్లాడుతున్నట్లుగా మనము చూచుచూ ఉన్నాము. మోషే సాత్వికుడు అన్నటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథం 14:30 మనం చూసినట్లయితే సాత్వికమైనటువంటి మనస్సు మరి శరీరానికి జీవము అన్నటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరైతే సాత్వికము కలిగి ఉంటారో వారు జీవము కలిగి ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇక 4వది మనం నేర్చుకోవాల్సినది ఈ లెంటులు భయభక్తులు నేర్చుకోవాలి. కీర్తన 34వ కీర్తన 11వ వచనము, 34వ కీర్తన 11లో మనం చూసినట్లయితే భయభక్తులు కలిగి ఉంటే భార్య ద్రాక్ష తీగ వలె, పిల్లలు ఒలివ మొక్కల వలె ఆశీర్వదించబడతారు. 128వ కీర్తన 1లో భయభక్తులకే ఆశీర్వాదము అన్నటువంటి విషయాన్ని మనకు అక్కడ జ్ఞాపకము చేయించు ఉన్నారు. భయభక్తులు కలిగి ఉంటే ప్రపంచాన్ని జయిస్తారు. భయభక్తులు కలిగి ఉంటే ప్రపంచాన్ని శాసిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక భయభక్తులు నేర్చుకోవాలి. మనం ఎప్పటి నుంచో మనం నేర్చుకుంటాం. మన జీవితం అంతా నేర్చుకోవడమే. మన జీవిత పర్యాంతం వరకు మనం నేర్చుకోవాల్సినది దేవుని యొద్ద భయభక్తులు కలిగి ఉండడానికి మనం నేర్చుకోవాలి. ఇక 5వదిగా మనం ఏమి నేర్చుకోవాలి? ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. లూకాసు వార్త 11:1 మనం చూస్తే అక్కడ శిష్యులు అడుగుతున్నారు, మాకు ప్రార్థన చేయుట నేర్పు ప్రభువా అని అడుగుతూ ఉన్నారు. శిష్యులు ఏమి అడగాలి? ప్రభువా, మేము మంచి ప్రసంగం చేయడం నేర్పు అని అడగాలి. ఒక మంచి ప్రసంగికునిగా, ఒక మంచి బోధకునిగా నేను తయారు కావాలి, నాకు మంచి ప్రసంగం నేర్పు ప్రభువా అని అడగాలి. కానీ వారు ప్రసంగం నేర్పు అని అడగలేదు, ప్రార్థన నేర్పు అని అడిగారు. అడిగినప్పుడు చక్కటి పరలోక ప్రార్థన ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. అంటే ప్రసంగానికి ముందుగా ఏమి రావాలి? ప్రార్థన మనకు రావాలి. ప్రతి విశ్వాసికి ప్రార్థన చేయటము రావాలి. ప్రార్థన చేయట నేర్పు ప్రభువా అని అడిగినప్పుడు చక్కని ప్రార్థన ప్రభు నేర్పించాడు. ప్రార్థన చేసే భారము మనకు కలిగి ఉండాలి. ప్రార్థన చేయాలన్నా ఆసక్తి ఉండాలి, ఆ దాహము ఉండాలి. ప్రార్థన ద్వారా అనేకులను మనము ఆకర్షించాలి. ప్రార్థన ద్వారా అనేకులకు మనము విడుదలను ఇవ్వగలగాలి. అలాంటి ఒక ప్రార్థన నేర్పుమయ్యా అని మనము అడగాలి. ప్రార్థన మనము నేర్చుకోవాలి. ఇక 6వదిగా శక్తిగల లేఖనములను నేర్పుము అని మనము అడగాలి. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే బాల్యము నుండి తిమోతి నేర్చుకున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అనేక లేఖనాలు నేర్చుకున్నాడు. తిమోతి ఎవరి యొద్ద నేర్చుకున్నాడు అనగా, మొదటగా తన యొక్క అవ్వ నేర్పించింది, నాయనమ్మ దగ్గర తాను నేర్చుకొని ఉన్నాడు. తర్వాత
పౌలు దగ్గర చాలా విషయాలు నేర్చుకొని ఉన్నాడు. అనేకమైనటువంటి లేఖనాలను పరిశోధన చేసే వ్యక్తిగా ఎదిగినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక చివరిగా మనము నేర్చుకోవాల్సినది విధేయత నేర్చుకోవాలి. విధేయత కలిగి ఉండడము మనము నేర్చుకోవాలి. హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, దేవుని కుమారుడై ఉండియు తండ్రికి విధేయత, ఆయన మరణించేంత వరకు తండ్రికి విధేయుడిగా ఉన్నట్లుగా మనం అక్కడ చూచుచూ ఉన్నాము. దేవుని కుమారుడై ఉండి స్వార్థ బుద్ధితో తను తాను పట్టుకొని వేలాడలేదు. నేను దేవుని కుమారుణ్ణి, నేను లోక రక్షకుణ్ణి అని చెప్పేసి తనను తాను స్వార్థముతో పట్టుకొని వేలాడలేదు, గొప్పలు చెప్పుకోలేదు. తండ్రికి విధేయుడుగానే ఉన్నాడు. మన లూకాసు సువార్త 2వ అధ్యాయము 52లో చూస్తే, యేసయ్య తన యొక్క సాకుడు తండ్రి అయినటువంటి యోసేపుకును తన తల్లి అయిన మరియకును తల్లిదండ్రులకును విధేయుడిగా ఉన్నట్లుగా మనం అక్కడ చూచుచూ ఉన్నాము. ఈ రోజుల్లో ఎంతమంది విధేయులుగా ఉంటున్నాం? మన తల్లిదండ్రులకును విధేయులుగా మనం ఉంటున్నామా? మన పెద్దలకును విధేయులుగా మనం ఉంటున్నామా? దేవునికి విధేయత కలిగి మనము ఉంటున్నామా? విధేయత అనగా దేవుడు చెప్పిన ప్రతి మాటను తల వంచి చేయడమే. దేవుడు ఏది చెప్పినప్పటికీ ఆ యొక్క మాట మనము నెరవేర్చడమే. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 8లో మనం చూసినట్లయితే, సిలువ మ్రాను వరకు, ప్రాణము పోయేంత వరకు విధేయత కలిగి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని పరిశుద్ధ పౌలు గారు యేసు ప్రభుల వారి గురించి మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సిలువను మోసేంత సమయంలో కూడా విధేయతగా ఉన్నాడు. తండ్రి, నిశ్చితమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించము అని ప్రార్థించినప్పటికీ తండ్రికి విధేయుడిగా ఉన్నాడు గనక ఆ సిలువ మ్రానును తన భుజాలపై వేసుకున్నట్లుగా మనం అక్కడ చూచుచున్నాం. ఈ లోక కళ్యాణం కొరకు, ఈ లోక రక్షణ కొరకును తన సిలువ మ్రానును విధేయత ద్వారా తాను భరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, పరిశుద్ధ పౌలు గారు అంటున్నాడు, పేద స్థితిని నేను ఎరుగుదును, సంపన్న స్థితిని నేను ఎరుగుదును. కనుక నేను ఎలా ఉండాలో అలా నేర్చుకొని ఉన్నాను అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఆకలి గొనియునుట నాకు తెలుసు, కడుపు నిండి ఉండుట నాకు తెలుసు, ఏమీ లేమి ఉండుట కూడా నాకు తెలుసు. అన్ని ప్రమాదములను నేను ఎదుర్కొన్నాను. కనుక ఎలా ఉండాలో నేను నేర్చుకొని ఉన్నాను అన్నటువంటి విషయాన్ని పౌలు గారు జ్ఞాపకము చేయించి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లెంటు 25వ రోజులో ప్రవేశించినటువంటి మనము ఏమి నేర్చుకోవాలి అన్నటువంటి విషయంలో మనం 7 విషయాలు మనము నేర్చుకొని ఉన్నాము. మొదటి విషయము ప్రేమను మనము నేర్చుకోవాలి. రెండవ విషయము నడకను మనము నేర్చుకోవాలి. మూడవ విషయము నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక నా యొద్ద నేర్చుకొనుడి. నాలుగవది భయభక్తులు నేర్చుకొనుడి. ఐదవది ప్రార్థన చేయడము నేర్చుకొనుడి. ఆరవది శక్తిగల లేఖనములు నేర్చుకొనుడి. ఏడవది విధేయత నేర్చుకొనుడి అని 7 విషయాలు ప్రభు ఈరోజు మనకు జ్ఞాపకం చేసి ఉన్నారు. ఈ 7 మాటలు మనందరి హృదయాలలో, మన యొక్క కుటుంబాలలో ఉండులాగున దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచు ఉన్నాము. మీరు విత్తనాలు చల్లుచుండగా పలు చోట్ల పడి ఉన్నాయి. కొన్ని విత్తనాలు 60 అంతలు, 30 అంతలు, 100 అంతలు ప్రతిఫలాన్ని ఇచ్చినట్లుగా మేము చూచుచు ఉన్నాము. వాక్యాన్ని విన్నటువంటి మేము 100 అంతల ప్రతిఫలాన్ని ఇచ్చే బిడ్డలుగా ఉండడానికి నీ సహాయము దయచేయండి. దుష్టుడు, అపవాది, సైతానుడు మా హృదయముల నుండి వాక్కును ఎత్తుకొని పోకుండా మా హృదయములో భద్రం చేసుకొని నీ యొక్క వాక్యాన్ని ఆచరించుటకును కావలసినటువంటి శక్తిని, బలాన్ని
అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. లెంట్ ప్రేయర్గా కుటుంబ సమేతంగా వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. శాంతి సమాధానాలు, ఆరోగ్యాలు మీరు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, మరి ఈరోజు మనకు అందించినటువంటి చక్కటి సందేశం, శిలువ సందేశం మరి శ్రీ సురేష్